రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం సేకరణ పూర్తయింది. సీజన్లో 1,74,503 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. 3.5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ సీజన్లో మొత్తం పౌర సరఫరాల శాఖ 2.56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. కొత్త విద్యా సంవత్సరం 2024-25 ప్రారంభం నేపథ్యంలో జిల్లాలో మూతపడిన 23 పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నారు. బడిబాటలో క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి ఆయా గ్రామాల్లో పాఠశాలలను ప్రారంభించే పరిస్థితులపై నివేదికలు రూపొందించి రాష్ట్ర విద్యాశాఖకు పంపారు. జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ మాట్లాడుతూ బడిబాట కార్యక్రమంలో గ్రామాల్లో ప్రవేశాల పెంపునకు ప్రత్యేక కసరత్తు చేపడుతున్నట్లు చెప్పారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం ప్రక్కదారి పట్టకుండా లబ్ధిదారులకు పక్కాగా అందేలా ప్రభుత్వం ప్రత్యేక సర్వే చేపట్టారు. దీని ద్వారా పాలు, గుడ్లు, బాలామృతం వంటివి అందడంతో పాటు తీవ్ర పోషకాహార లోపం ఉన్న చిన్నారులను గుర్తించి ప్రతి నెల బరువు, ఎత్తు వంటివి గమనించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ హెల్త్ ట్రాకింగ్ సిస్టమ్ పేరిట సర్వేను చేపట్టి ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది నూతన నేర న్యాయ చట్టాలు 2023 చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ అనురాగ్ జయంతి జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. తెలంగాణ సాధించిన ఘనతను నలుదిక్కులా చాటేలా ప్రత్యేక రాష్ట్రం ద్వారా ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు తెలియజేసేలా ఘనంగా దశాబ్ది వేడుకలను నిర్వహించుకోవడంతో సంతోషిస్తున్నామని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. అంతకుముందు సిరిసిల్ల పట్టణంలోని చేనేత చౌక్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి అమరులకు నివాళులర్పించారు. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, వివిధ పార్టీల కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఆవిష్కరించారు. జిల్లాలో సిరిసిల్ల సహకార్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ లోని 12 డివిజన్లలో 6,177 మంది ఓటర్లు ఉండగా 4,760 ఓట్లు పోలయ్యాయి. 77% పోలింగ్ జరిగింది. 12 డైరెక్టర్ స్థానాలకు గాను బీఆర్ఎస్ ఏకంగా 8 స్థానాల్లో విజయ డంకా మోగించింది. చైర్మన్ గా బీఆర్ఎస్ కు రాపెల్లి లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ గా అడ్డకట్ల మురళీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో 12 డివిజన్లలో గెలుపొందిన డైరెక్టర్లతో ఎన్నికల అధికారి రామకృష్ణ సమావేశం ఏర్పాటు చేసి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. 10వ విడత వన మహోత్సవం కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడానికి జిల్లా అధికార యంత్రం సిద్ధమైంది. జిల్లాలో గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖల ఆధ్వర్యంలో అన్ని శాఖలను భాగస్వామ్యులను చేస్తూ వర్షాలు కురవడంతోనే మొక్కలు నాటడానికి ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీల పరిధిల్లో 19 శాఖల ద్వారా 7.58 లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 15 కేంద్రాలు ఏర్పాటు చేయగా వేములవాడలోని ఆర్టీసీ డిపో సమీపంలో ఒక కేంద్రం, అగ్రహారం పాలిటెక్నిక్ డిగ్రీ కళాశాలల్లో 2 కేంద్రాలతో పాటు మిగతా 12 కేంద్రాలు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు మధ్య పరీక్షను ప్రశాంతంగా పూర్తి చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా మే నెలలో భారీ గాలి దుమారంతో కురిసిన వాన వలన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రంలో విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, రేకుల షెడ్లు దెబ్బతిన్నాయి. పిడుగులతో జిల్లాలో పలువురు మృత్యువాత పడ్డారు. పలు గ్రామాలలో పాడి పశువులు, గొర్రెలు, మేకలు మృతి చెందాయి.